మే 10వ తేదీ ఎడారిలో సెలయేర్లు. నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనము. ఇలాంటి సందర్భాలలో మనకు కలిగే శోధన ఎంత అపారం! మన జీవితంలో భరించరాని క్షోభలు, ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది, విశ్వాసం ఎంత చలించిపోతుంది, హృదయం ఎంత కలవరపడుతుంది. ఇక నేను తట్టుకోలేను, ఈ పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి, నేనేం చెయ్యాలి? విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు. కానీ కష్టాలకు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? అసలు ఎవరైనా స్పృహ తప్పిపోతున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరు ఏమి చేయలేరు. నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు. స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ సన్నిహితుల భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు, వాలిపోతావు, విశ్రాంతి తీసుకుంటావు. నువ్వు నేల మీద పడకుండా అతను నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు. మనం శ్రమల్లో శోధింపబడి సొమ్మసిల్లినప్పుడు ఇంతే. బలవంతులే ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సందేశం. ఎందుకంటే మన బలం, ధైర్యం మనల్ని విడిచి వెళ్ళినాయని ఆయనకి తెలుసు. ఆయన మృదువుగా పలికే మాట ఒక్కటే, ఊరకుండండి, నేను దేవుడనని తెలుసుకోండి. భక్తుడైన హడ్సన్ టేలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నీరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాశాడు: కలం పుచ్చుకుని రాయలేనంత బలహీనంగా ఉన్నాను. బైబిల్ను చదవటానికి కూడా శక్తి లేదు, ప్రార్థన కూడా చెయ్యలేను. నేను చెయ్యగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగా పడుకొని ఆయన మీద నమ్మకం ఉంచడమే. ఈ భక్త రేవణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను, శారీరకమైన నీరసం, అవస్థలు మబ్బులాగా కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయి నమ్మకం ఉంచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే. శ్రమల అగ్ని జ్వాలల్లో నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు లేని ఓపిక, శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించక్కర్లేదు. ఆయన దేవుడని గుర్తించి అన్నీ ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉండడమే. ఆయన నిన్ను ఆదుకుంటాడు, క్షేమంగా ఒడ్డుకి చేరుస్తాడు. మనం ఎంత గాఢంగా సొమ్మసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకి త్రాగనిస్తాడు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. నిబ్బరంగా ఉండు, మోసగించలేదు దేవుడు. ఇంతకు ముందెన్నడు, ఎందుకు విడనాడడు? నేడు తన రెక్కల నీడ నీకు ఆశ్రయమని పలికాడు. దొరికెను నీకు క్షేమపు గూడు. తీయని పాట హాయిగా పాడు. దేవుడి కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి వాక్యానుసారముగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించులాగున ఆయన కృపలో మనల్ని బలపరిచి, భద్రపరిచి, స్థిరపరిచి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.